భాగవత కథలు కార్యక్రమానికి పునర్స్వాగతం. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖం నుంచి పుట్టాడట. ఎవరా బ్రహ్మదేవుడు? శ్రీమన్నారాయణునిచే సృష్టింపబడిన మొదటి జీవుడు, మనకు ప్రతినిధి. ఆ బ్రహ్మదేవుని ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడంటే అర్థం, నీవు తెలుసుకున్న విజ్ఞానాన్ని ఆచరించటానికి నీ మదిలో మెదలిన అద్భుతమైన ఆలోచన. అంటే బ్రాహ్మణుడు విజ్ఞానానికి ప్రతీక, నీ ఆలోచనకు రూపం. క్షత్రియుడు భుజముల నుంచి ఉద్భవించాడట. అద్భుతమైన ఆలోచన నీ సొంతమైనప్పుడు ఇంద్రియ భోగాలనేటువంటి బందిపోటుల బారి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఆ అద్భుతమైన ఆలోచన ఆచరణగా మారాలి అంటే నీలో ఆ కర్తృత్వం, కార్యదీక్ష పెరగాలి. వీరిద్దరూ అన్యోన్యంగా సహజీవనం చేసినట్టయితే, అంటే ఆలోచన, ఆచరణ ఒకదానితో ఒకటి చేయి కలిపి జీవనం సకారాత్మకంగా సాగినట్టయితే నీకు ఏ అపజయము కలుగదు అని తెలియచెప్పటమే బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడి మెదడు నుంచి, అంటే ముఖం నుంచి ఉద్భవించాడని, క్షత్రియుడు భుజముల నుంచి సృష్టింపబడ్డాడని తెలియటంలో అంతరార్థం. క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలసి ఉండిన కలదు జయమని తరతరాలుగా మన ఆర్షవాన్మయం మనకు తెలియచేస్తూ ఉంది. అలాంటి కార్యదీక్షను, ఆలోచన తత్పరతను పెంపొందించుకోవాలని భగవద్గీత ఆఖరి శ్లోకంలో తిరిగి తెలియచేశాడు వేదవ్యాసుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడుంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడుంటారో, ఎక్కడైతే వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తారో అక్కడ విజయము, విభూతి, సంపద, దృఢమైన నీతి విలసిల్లుతాయి అని తెలియచేసింది. అంటే అర్థం, యోగేశ్వరుడైన కృష్ణుడు నీ ఆలోచనకు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు నీ ఆచరణకు ప్రతీక. విష్, విల్ రెండూ ఉంటాయి. విష్, విల్లు రెండు సక్రమంగా, సకారాత్మకంగా ముందుకు సాగినప్పుడే విజయం నీ సొంతమవుతుంది. నీ వైఫల్యాలకు కారణమేమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే దొరికే సమాధానం థాట్లెస్ యాక్షన్. ఆలోచించకుండా చేసే ఆచరణ అయోమయాన్ని సృష్టిస్తుంది. మరి ఈ అయోమయానికి కారణమేమిటి? యాక్షన్లెస్ థాట్. అనుకున్నావు అద్భుతమైన ఆలోచనను, కానీ దాన్ని ఆచరించటంలో నీ కార్యదీక్షను నువ్వు ప్రదర్శించలేదు. ఈ కారణంగా మానవ జీవనంలో వైఫల్యాలను ఎదురు చూస్తాం. ఉగ్రౌజసో మహాతేజ బలవంతస్య రాక్షసాః వంచనీయాం మయా సర్వే జానకీ పరిమార్గత అని సుందరాకాండలో హనుమంతుడు కూడా ఇదే విషయాన్ని తెలియచేశాడు. ఉగ్రమైన, బలవంతులైన ఈ రాక్షసులను వంచనిదే నాకు అమ్మవారి దర్శనం దొరకదు అని ఆ శ్లోకం అర్థం. ఎవరు ఉగ్రౌజసులు, బలవంతులు? నీ ఇంద్రియాలు. వీరిని ఏమి చేయాలి? వంచాలి. అంటే నీ యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. అలాంటి ఇంద్రియాలను నీ స్వాధీనంలో ఉంచుకొని అద్భుతమైన క్రియాశీలతను పెంచుకొని జీవితాన్ని అద్భుతంగా గడపమని చెబుతోంది భాగవతం. భాగవత కథలను ఆకర్ణిస్తూ అద్భుతమైన జీవన వేదాన్ని తెలుసుకుంటూ జీవన గమనాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వయంభూమనువు తన మనసులోని భావాన్ని కర్దమ మహర్షికి తెలియచేసిన తరువాత, ఓ మహర్షి, అహం త్వా శ్రవణం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణమే. ఓ మహర్షి, నీవు ఉపకుర్వాణ బ్రహ్మచర్యంలో ఉన్నావని విన్నాం. వివాహం కోసం అనుకూలవతి అయినటువంటి కన్య కోసం వెతుకుతున్నావని తెలుసుకున్నాం. అందుకే నీకు నా కుమార్తె అయినటువంటి ఈ దేవహూతినిచ్చి వివాహం చేయాలన్న సంకల్పంతో మీ ఆశ్రమానికి వచ్చాను.
ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అంటే ఏమిటి, నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే జీవితాంతం బ్రహ్మచర్య దీక్షతో గడపటాన్ని నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే. ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అంటే 25 సంవత్సరాలు సకల విద్యలను అనుష్ఠించటం కోసం బ్రహ్మచర్య దీక్షలో ఉండి అనంతరం గృహస్థాశ్రమాన్ని స్వీకరించటాన్ని ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అంటారు. కర్దమ మహర్షి అలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. అది తెలుసుకున్నటువంటి స్వయంభూమనువు తన కుమార్తె అయిన దేవహూతిని తీసుకొని కర్దమ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అదే విషయాన్ని కర్దమ మహర్షికి తెలియజేస్తూ ఉన్నాడు. వరయోగీశ్వర దేవహూతి అను నీ వామాక్షి మత్పుత్రి నా వరలావణ్య గుణాఢ్యులన్ వినియు నెవ్వారిన్ మదింగోరక ఆతురయై నారద పంపునన్ మిము వరింతున్నంచు నేతంచే నీ తరుణీ భిక్ష పరిగ్రహింపుము శుభోదాత్త క్రియాలోలతన్. ఓ మహర్షి, దేవహూతి అనే పిలువబడే ఈ కుమార్తె ఎందరో వీరుల గురించి వారి గుణాల గురించి పట్టించుకోకుండా నిన్నే తన హృదయంలో నిలుపుకొని నారదుని ద్వారా నీ గుణాలనన్నింటినీ విని నిన్ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుందయ్యా. ఆమె అభిష్టం మేరకు ఆమెకు వివాహం చెయ్యాలని, నీకు కన్యాదానం చెయ్యాలని నీ దగ్గరకు వచ్చాను. లోభి దగ్గరకు వెళ్ళి ఏ విషయాన్నైనా ప్రస్తావిస్తే నీకు అవమానం జరగటమే కాకుండా నీ కోరిక కూడా నెరవేరదు. మీకు అద్భుతమైనటువంటి గృహస్థాశ్రమాన్ని తీసుకొని సృష్టిని వృద్ధి చేయాలన్న సంకల్పం ఉందని గ్రహించి సగుణ సద్గుణ రాశి అయిన నా పుత్రికను నీకిచ్చి వివాహం చేయాలన్న సంకల్పంతో నీ దగ్గరకు వచ్చాను అంటూ తన మనస్సులోని ఆలోచన తెలియచేశాడు స్వయంభూమనువు. వివాహం అయి ఇంటికి వచ్చినటువంటి కోడలిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మనం. అందుకే వివాహం జరిపే సమయంలో ఆ అమ్మాయిని బుట్టలో పెట్టి మేనమామలంతా తీసుకువస్తారు. ఏమిటి ఆ బుట్టలోని అంతరార్థం? పద్మంలో వెలసిన లక్ష్మీ స్వరూపమే ఈ కన్యక అన్న భావన వరునికి కలిగించటం కోసం మేనమామలంతా అమ్మాయిని బుట్టలో పెట్టి తీసుకువచ్చి నారాయణ స్వరూపమైన వరునికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు. తదనంతరం వారు అపేక్షించేదేమిటి? లక్ష్మీనారాయణులిలాగా వారు గృహస్థాశ్రమాన్ని కొనసాగించి గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉన్న బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలను చక్కగా కాపాడతారన్నదే ఆలోచన. అద్భుతమైనటువంటి ఈ ఆలోచనకు ఆధారం ఆర్షవాంగ్మయం. దానినే ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు స్వయంభూమనువు, ఆదిరాజు. సృష్టిలో మొట్టమొదట జరిగిన కళ్యాణం కర్దమ దేవహూతుల వివాహమైతే మొట్టమొదట రాజుగా పరిపాలించినవాడు స్వయంభూమనువు. అందుకే ఆయనను ఆదిరాజు అని అంటారు. 71 మహాయుగాలు ఈ భూమండలాన్ని పరిపాలించిన మహానుభావుడు స్వయంభూమనువు. ఆయన కర్దముని దగ్గరకు వచ్చి నా పుత్రికను స్వీకరించమంటూ అభ్యర్థిస్తూ ఉన్నాడు. పుత్రికకు సరి అయిన వరుణిని అన్వేషించాల్సిన బాధ్యత కూడా తండ్రిదే. ఎవరికి వారే నిర్ణయాలు గ్రహించి నాకిష్టమైంది కాబట్టి, నేను కోరుకున్నాను కాబట్టి నేను వివాహం చేసుకుంటున్నాను అని వధూవరులు సంకల్పించినట్టయితే ఆ వివాహాలు శ్రేయస్సును అందించవు. తల్లిదండ్రుల యొక్క ఆలోచన, దైవజ్ఞుల యొక్క ముహూర్తము,
అద్భుతమైనటువంటి బంధుమిత్రుల ఆశీర్వాదము మాత్రమే వివాహ వ్యవస్థను పటిష్టంగా ఉంచగలుగుతుంది. కర్దమ వృత్తాంతాన్ని, స్వయంభూ మనువు యొక్క సందేశాన్ని గ్రహిస్తూ వివాహ వ్యవస్థలోని వైశిష్ట్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ జీవనాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భాగవత కథలను కేవలం కథలుగా కాకుండా అద్భుతమైన జీవనానికి అవసరమైన సోపానాల నిర్మాణంగా మనం భావిస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. స్వయంభూ మనువు అడిగాడు. కర్దమ మహర్షి వివాహం చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు. మరి స్వయంభూ మనువు కోరికను కర్దమ మహర్షి అంగీకరించాడా? అంగీకరిస్తే ఏమన్నా నిబంధనలు విధించాడా? ఈ విషయాలను రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.